హాయ్ అండి. ఇక్కడ వైజాగ్ బీచ్ దగ్గర TU-142 అనే విమానం సందర్శన కోసం పెట్టారండి మ్యూజియంలో. దీని చరిత్ర చాలా ఘనమైందండి ఇది. ఇక్కడ దీని అంటే ఏ విధంగా చేశారు ఇలాగ మొత్తం సముద్రం తట్టు విన్యాసాలు అన్నీ కూడా ఇక్కడ ఇలాగ అద్దాల్లో పెట్టారండి ఇలాగ చూడటానికి. అంటే అది మనకి ఏ విధంగా చేసింది, దాని రోల్ ఏంటి అన్నట్టుగా కూడా. ఇది రష్యాకి చెందిన యుద్ధ విమానం అండి ఇది. ఇది భారత నౌకాదళంలో 29 సంవత్సరాలు సర్వీస్ చేసిందండి ఇది. ఈ విమానం ఇప్పటి వరకు 30,000 గంటల పైగా కూడా సేవలందించిందండి ఇది. ఇది సోనోబాయ్ అంటారండి ఇది. ఇదేంటంటే ఈ విమానం పైనుంచి అది సముద్రంలోకి విడుస్తారండి. అప్పుడు జలాంతర్గాములు ఎక్కడ ఉన్నాయో అన్నీ కూడా పసిగడుతుందండి ఇది. అదంతా కూడా ఈ పైనున్న ఏరోప్లేన్‌కి చేరవేస్తుందండి అది ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఇవి రెడ్ కలర్ అన్నీ కూడా ఇవేనండి ఇవి. ఈ తుపోలేవ్ అనే దానికి తయారీ కంపెనీ నుంచి వచ్చిందండి ఇది. ఇది 1988 నుంచి 2017 వరకు వర్క్ చేసిందండి ఇది. భారత నౌకాదళంలో. ఇది ఇంజిన్ అండి. దీని ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ అండి ఇది. ఇది పైలట్ సీట్ అండి ఇది. ఈ సోనోబాయ్ ఏంటంటే సముద్రంలోని శబ్దాలను గ్రహిస్తుందండి అది దాని రోలు. అలాగే బ్లాక్ బాక్స్‌లో విమానంలో సంభాషణలు అలాగే శబ్దాలను కూడా రికార్డ్ చేస్తుందండి. ఆయుధాలతో కూడా శత్రువులని కూడా ఎదుర్కోవడం అన్నీ కూడా ఇవన్నీ కూడా ఉంటాయండి ఇందులో. ఇది బుల్లెట్స్ అండి ఇది. బ్యాక్ నుంచి ఫైరింగ్ చేయడానికి కూడా మనకి ఉందండి ఇది ఈ యుద్ధ విమానంలో. ఇది ప్రస్తుతం విశాఖపట్నంలో సాగర్ తీరంలో మ్యూజియంగా కొలువుదీరిందండి ఇది. ఇక్కడ ఏంటంటే సందర్శకుల కోసం విమానం యొక్క వివిధ భాగాలన్నీ కూడా పరికరాలన్నీ కూడా అంటే విడదీసి పెట్టారండి మొత్తం అన్నీ కూడా. ప్రొపెల్లర్ కానీ, ఇంజిన్ కానీ, సర్వైవల్ కిట్, మొత్తం యాంటీ సబ్‌మెరైన్ మిసైల్స్, డేట్ రికార్డర్, కాక్‌పిట్ పరికరాలు అన్నీ కూడా పెట్టారండి. ఇదండి ఇది. లోపల మనం ఎంట్రన్స్ అయిన తర్వాత మొత్తం అన్నీ ఇలా ఉంటాయండి మొత్తం. ఈ పైలట్ సీట్లండి ఇవన్నీ కూడా. ఫ్రంట్ సైడ్ అండి ఇది. ఎదర కాక్‌పిట్‌లో ఇద్దరును, ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమో ఇక్కడ 4 మెంబర్స్ సపోర్టింగ్‌లో ఉంటారండి వీళ్ళు. ఇది కింద ఫ్లైట్ కింద ఉంది డౌన్‌లో అండి ఇది. ఇక్కడి నుంచి మనకి సోనోబాయ్ అన్నాను కదండీ! అది కానీ లేదా రాకెట్స్ కానీ డ్రాప్ చేస్తారండి అక్కడి నుంచి. ఎదర నుంచి కూడా ఒక మిషన్ గన్ ఉందండి ఇక్కడ. బ్యాక్ సైడ్ నుంచి కూడా ఉందండి. దీని తర్వాత పక్కనే ఒక ఇంకో మ్యూజియం ఉందండి ఇది. ఇక్కడ INAS 300 అని ఇదొక కూడా యుద్ధ విమానం అండి ఇది. దీన్ని కూడా ఇక్కడ ప్లేస్ చేశారండి ఇది. ఇది రోల్స్ రాయ్స్ అనే ఫెర్గుసన్ ఇంజిన్ తయారు చేస్తుందండి ఇది ఆ కంపెనీ రోల్స్ రాయ్స్ వాడిది. దీన్ని వైట్ టైగర్స్ అని కూడా పిలుస్తారండి ఇది. దీని స్క్వాడ్రన్ 1960 నుంచి స్థాపించబడిందండి ఇది. ఇది భారత నౌకాదళం యొక్క అత్యంత సుదీర్ఘమైన నాటి యుద్ధ విమానాల స్క్వాడ్రన్ అండి ఇది. ఇందులో ఏంటంటే హ్యాకర్, సీ హ్యాక్ అని అవన్నీ కూడా ఉంటాయండి. ఇది మొత్తం జెట్ ఇంజిన్స్ మొత్తం అన్నీ కూడా విడిభాగాలుగా అమర్చారండి మొత్తం అన్నీ కూడా. ఈ హ్యాకర్ సీక్ అనేది ఏంటంటే మొదటి స్క్వాడ్రన్ అండి విమానం అండి. ఇది 1970 వరకు సేవలు అందించిందండి ఇది. ఇది బ్రిటిష్ ఏరోస్పేస్‌కి సంబంధించిందండి ఇది. ఇందులోనే అలాగే మిగ్ 29K KUB అలాగంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న యుద్ధ విమానాలను ప్రస్తుతం మనం ఉపయోగించి అంటే ఈ మోడల్‌కి సంబంధించినయి. ఇది టేక్ ఆఫ్, ల్యాండింగ్ కూడా చాలా సులువుగా చేసే సామర్థ్యం కలిగి ఉందండి ఇది. ఈ పైలట్ ఎజెక్షన్ సీట్స్ అండి ఇవి. ఇప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు కింద అలా అయితే మనం పైకి ఆటోమేటిక్ పుష్ చేస్తుందండి. మొత్తం లోపల కాక్‌పిట్ దగ్గర ఇలా ఉంటుందండి అది. దాని చరిత్ర అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ అలాగా బోర్డులు పెట్టి డిస్ప్లే చేశారండి అన్నీ కూడా.
ఇవి ర్యాకెట్స్ అండి ఇవి. ఇవన్నీ కూడా బాంబులు అండి ఇవి. ఇది యుద్ధ మూల షిప్ అండి ఇది. ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ అండి ఇది, ఈ షిప్ పేరు. ఇది కూడా మనకి భారత నౌకాదళం చాలా సేవలు అందించిందండి చాలా సంవత్సరాలు. ఈ మధ్యనే డిస్మాంటిల్ చేశారండి ఇది. దీని ప్లేస్లోకి వేరే కూడా వచ్చినాయండి ప్రజెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.